హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం. 2 ఎగ్స్ అండి, 4 బ్రెడ్ లేయర్ అండి, తీసుకున్నానండి. కొంచెం లైట్గా వాటర్ వేస్తానండి దీంట్లో నేను. ఎందుకంటే కారం పొడి వేస్తున్నాం కాబట్టి కారం పొడి కలుతుందండి. కారం అండి సగం టీ స్పూన్ తీసుకోవాలండి కారము. ఇప్పుడు కలిసిందంటే ఇలా కలిసింది. డైరెక్ట్గా మనం గుడ్డు పగలు కొట్టి వేస్తే కలవడదండి, ఇది కలవదు. ఇలా కలుపుకుంటేనే కలుస్తుంది. గుడ్డు పగలడం కొట్టానండి. ఇంకా ఈ మిశ్రమాన్ని బాగా కలపాలండి. క్వాంటిటీ రావాలండి, ఇలా రావాలండి, క్వాంటిటీ రావాలండి. ఎల్లో కలర్ సోనా అనేది ఏమి ఉండకూడదండి, అలా కలుపుకోవాలండి. ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. ముందుగా కొంచెం గీ వదలాలండి. గీ వదిలి ఇలా బ్రెడ్లన్నీ వేడి చేసుకోవాలండి. గీ అండి, ఇది నెయ్యి. అన్నిటినీ అలా ప్లేట్లో సేవ్ చేసుకొని చూపించిన విధంగా మా అబ్బాయి అడిగాడు కాబట్టి కొంచెం వెరైటీగా ఇద్దాం అనుకున్నానండి నేను. పిల్లలు ఏదైనా వచ్చి తల్లిని అడిగితే చాలా సంతోషంగా చేసి పెడుతుంది కదండి. ప్రతి ఒక్క తల్లి ఆవేదన అదే కదండి. మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలకు మంచి తిండి చేసి పెట్టాలి అనే ఆశ ఉంటుంది కదండి.
కలర్ఫుల్గా ఇద్దామని వాడు స్నానానికి పోయాడండి. వాడు వచ్చే లోపల నేను చేస్తానని చెప్పాను వానికి. అందుకే వానికి కొంచెం కలర్ఫుల్గా ఇద్దామని ఆశతో ఇవన్నీ చేస్తున్నానండి నేను. ఆల్రెడీ స్కూల్ కూడా టైం అవుతుందండి. వాడు 7:30 కల్లా స్కూల్కి వెళ్ళాలండి. వ్యాన్ వచ్చేస్తుంది దానికి. కొంచెం డిఫరెంట్గా ఇద్దాము అని అనుకున్నా అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ.